శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రాజధాని అనేది రాష్ట్రానికి ఒకటే రాజధాని, ఏకైక రాజధాని, అది అమరావతి. మాకు పని లేక మేమేమి భూములు పండించుకోలేక మా చేతకాక మేము భూములు ఇవ్వలేదండి. మేము రూపాయి కూడా తీసుకోకుండా ఏంది ఉన్న పళంగా మేము బాబు గారు అడిగితే మన రాష్ట్రానికి రాజధాని లేదమ్మా, బస్సులో కూర్చొని పరిపాలన చేస్తున్నామని అని అంటే మేము ఆనాడు ఒక సంవత్సరం రోజు మేము ఆలోచించామండి. మన భూములే మనం ఇస్తున్నాము, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి అని. కానీ మనకు రాజధాని లేదు అని చెప్పి మేము ఆయాలు ఇచ్చామండి. ఇస్తే తను 3 రాజధానులు ఆయన పదవిలోకి వచ్చేటప్పుడు చెప్పాడండి, రాజధాని ఎక్కడే ఉంటది, మేము మార్చమని. నమ్మిచ్చాం, మేము అందరూ మాట్లాడుకొని నమ్మిచ్చేసాం. ఇస్తే ఆయన 3 రాజధానులు అన్నాడండి. 3 రాజధానులు అన్నప్పుడు మన భవిష్యత్తు అండి, మన బిడ్డల భవిష్యత్తు మేమే చేతులారా నాశనం చేసుకున్నామా, రోడ్డును పడేసామా మా బిడ్డల భవిష్యత్తు అని చెప్పి మేము అప్పుడు ధర్నాలు చేయటం మొదలు పెట్టామండి. మావిగన్ రాజధాని అసలు ఏంటండి, 5 కోట్ల ఆంధ్ర రాజధాని అమరావతి. మావిగన్ రాజధాని అంటే మేము ఎక్కడ అసలు అది మేమే కదండి, చిన్నపిల్లలు కూడా ఏకీభవించట్లా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా మైండ్ పోయింది, మావిగన్ రాజధాని ఏంటి అని మాట్లాడుతున్నారండి. ఆయన మాట తప్పను మడని తిప్పను అని చెప్పి ఒక మాట చెప్పి ఏకైక రాజధాని, అమ్మ నాకు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇల్లు లేదు, నేను ఇక్కడ తాడేపల్లిలోనే మీకు దగ్గరలోనే నేను ఇల్లు కట్టుకున్నాను, ఒకవేళ రాజధాని మారుస్తానేమోనని మీకు భయంగా ఉందేమో, రాజధాని మార్చము, రాజధాని ఇక్కడే ఉంటది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి దయచేసి, తండ్రి లేని వాడిని అని అడుక్కుంటే ఏమో తండ్రి చేసినట్టు తిను బాగా చేస్తాడు అని చెప్పి ఏంది ప్యాకేజీ బాబు గారి కంటే నేను ఎక్కువ ఇస్తా అని కూడా చెప్పాడండి. చెబితే ఎప్పుడైనా ఇప్పుడు చిన్నపిల్లాడు చాక్లెట్ ఇచ్చాం, రెండోది ఇస్తామంటే వాడికి సంతోషమేగా, అలాగే ఏమో ఎక్కువ ఇస్తానన్నాడు, చూద్దాం ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా అని చెప్పి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారండి. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు భస్మాసురుడు కనుక నెత్తిన చేయి పెడితే ఎలా ఇదైపోతారు శివయ్య, అలాగా మా నెత్తిని చేయి పెట్టి మమ్మల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడండి జగన్మోహన్ రెడ్డి. మేమే కదండి 5 కోట్ల ఆంధ్రులు, బాబు నీకు నమస్కారము అని చెప్పి ఆయన చీటీ చింపేసేసి 11 చీట్లు ఇచ్చి కూర్చోబెట్టేశారండి. ఏ ముఖం పెట్టుకొని వస్తారండి వాళ్ళు, అసెంబ్లీకి రారు, వాళ్ళకి ముఖం చెల్ల. అదే అసెంబ్లీలో ఒక లేడీ అని కూడా చూడండి. ఇప్పుడు మీ ఇంట్లో మీరు లేడీస్ ఉన్నారండి అంటే మీకు తల్లిని చెల్లిని గాలికి వదిలేశారులేండి, మీకు లేడీస్ మీద కొంచెం గౌరవం తక్కువ, అది తక్కువ కాబట్టి మమ్మల్ని రాజధాని మహిళల్ని ఆ రకం నీచంగా మాట్లాడి ఆ రకం కొట్టించారు. మీరు మమ్మల్ని కొట్టించిన తిన్నాడు ఎప్పుడు మాట పడ్డాడు, దెబ్బ తిన్నాడు ఎప్పుడు చెడిపోడండి. మాకు మంచి రోజులు వచ్చినాయి, మేమే మాదే పై చేయాలి, నువ్వెన్ని చేసినా ఎంత చేసినా మాదే పై చేయి. ఇప్పుడు డౌట్ లేదండి, మా ఇళ్లలో మేము గుడ్ల మీద చేసుకుని ప్రశాంతంగా హ్యాపీ నిద్రపోతా ఉండే కంటి నిండా. మేము కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి ఎన్ని రోజులు అవుతుందోనండి. భూములు ఇచ్చిన నేరానికి మేము పడ్డ పాటలు అలాంటి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కోట్ల ఆంధ్రులకు అందరికి ఇప్పుడు రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళకే కదండి, విడి ప్రజలకు కూడా అంతా న్యాయం జరుగుతుందండి. అంతకు ముందు ఏదీ లేదు, దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు. అసలు వీడు బతికుంటమే వేస్ట్ అండి. ఈ రాష్ట్రానికి పెద్ద వేస్ట్ క్యాండిడేట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మీరు మొదటి నుంచి వింటలేదుగా, చెప్తే అర్థం చేసుకోవట్లేదుగా. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని, అతను లండన్ వెళ్ళేది ఆ పిచ్చి మందులు వాడుకోవటానికి అని చెప్పేసి మీకు తెలియదా? అరే ప్రతి నిమిషం ఈ రాష్ట్రంలో ఒక్కసారి అవకాశం అని వచ్చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలన అనేటటువంటి పేరుతో వ్యాపారం చేసి దోచుకు తిన్నాడు. 3 ప్రాంతాల మధ్య 3 రాజధానులు అని చెప్పేసి స్థానికంగా రాజధాని ఎక్కడైతే కడతాడో అక్కడ ఒక దళితుని బలి చేశాడు. దళితుడిని ఎంపీ చేసింది దళితుల మీద ఉన్నటువంటి ప్రేమతో కాదు, అతని క్రైమ్ మెంటాలిటీ. కాబట్టి 3 రాజధానుల్ని ఇక్కడ నడిపాడు. రాజధాని అనేది ముందుకు వెళ్ళకుండా చేశాడు. సౌత్ ఆఫ్రికా మోడల్ ని అన్నాడు, 2 కాదు 3 అన్నాడు. అతను శ్రాద్ధం చేసుకోవటానికి 6 కూడా అనేవాడేమో. కాకపోతే ఇప్పుడు ఏదైతే రైతుల త్యాగాలకు ఒక విలువ ఇస్తూ, దేవుడు కరుణిస్తూ ఒక విజనరీ లీడర్ మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులతో డిస్కస్ చేసిన తర్వాత రాబోయే కాలంలో తుగ్లక్ లాంటి రాజులు ఉంటారు. రాబోయే కాలంలో ఏదన్నా పొరపాటు జరిగి జగన్ రాయుడు కానీ జగన్ లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే రాజధానిని పాడు చేస్తారనే ఉద్దేశంతో 29 రాష్ట్రాలకు లేని గత్యంతరం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అదే ప్రత్యేకమైనటువంటి గెజిట్ తో రాజధాని ఫలానా అని చెప్పుకోవాల్సినటువంటి దురదృష్టం వచ్చిందంటే కేవలం చీడ పురుగు లాంటి. ఒక బిడ్డకి తల్లిదండ్రులు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో మన రాష్ట్రానికి కూడా రాజధాని లేకపోతే అలాగే కష్టం ఉంటుంది. అలాంటి దాన్ని దాదాపు 10-15 సంవత్సరాల నాడు మనకు రాజధాని విభజన జరిగినంది. ఈ ఎన్నాళ్ళు బట్టి ఏం చేశారు వీళ్ళు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు రాజకీయ అవతల కోసం మీరు ఏదైనా చేస్తారా? అంటే ప్రజలతో మీ పని లేదా? ప్రజలు ఓట్లు వేస్తే మీరు గెలవలేదా? నువ్వు ఒకప్పుడు 65-64 సీట్లు నీకు వచ్చినాయి, ప్రజలు నీతో ఉండబట్టే నీకు వచ్చినాయిగా.
మరి ఈ రోజు మొన్న 151 సీట్ నీకు ఎందుకు వచ్చినాయి? జగన్ గారు మంచోడు, వాళ్ళ నాన్న అభిప్రాయాలు నడుస్తున్నాడు, అలాగే చేస్తాడని చెప్పి నీకు ఓట్లేశారుగా. ఎలాంటి నాయకుడు కూడా, వైసీపీ నాయకుడు కూడా ఇలా అడ్డం తిరగడానికి కారణం ఏంటంటే నువ్వు చేసే పద్ధతులు మార్చుకోవాలి. మెయిన్ నీకు ప్రజల్లో బాగా ఉంది లేదని మేము అంటల్లా, రేపు నువ్వే రావచ్చు, కానీ రాజధాని ఏకీభవించు, ప్రజలందరినీ జాగ్రత్తగా చూసుకో. నువ్వెందుకు కాదంటున్నావు? చదువుకునే పిల్లలు ఉన్నారండి మన స్టేట్ లో. ఎక్కడన్నా కానీ ఒక కంపెనీ ఉందా? ఒక కంపెనీ కూడా ఎక్కడా లేదు. మరి మీరు ఎందుకు ఆలోచించట్లే? రాజకీయాల్లో మీరు మీ స్వార్థాలు, మీరు డబ్బు సంపాదించుకోవడం, మీ ఎవరు మీరు చూసుకుంటున్నారే కానీ ఇలా చదువుకునే పిల్లలు ఏ స్టేట్కి పోయి ఉద్యోగాలు చేస్తున్నారు చెప్పండి, వాస్తవం చెప్పండి. మరి ఏది చేసినా కూటమి ప్రభుత్వం వచ్చినా సూపర్గా ఉందండి. ఎందుకంటే మనకు కనపడదు రాష్ట్రాన్ని ఇలా పవన్ కళ్యాణ్ కానీ మరి చంద్రబాబు గారు కానీ ఇలా ఎంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనేది ఎక్కడ వాళ్ళకి అక్కడ తెలిసిద్ది. ఈ ఊరిలో నేనుండి అంగలగుద్దులో నేనున్నాను, నాకు ఈ ఊరి వరకు తెలిసిద్ది. రాజధానిలో జరిగే పనులు మీకు తెలిసిద్దా? తెలియదు. చూసుకోవాలి, అన్ని చూసుకోవాలా, ప్రజల్ని కాపాడాలి. అలా రాజధాని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాష్ట్రం చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంది. అలాంటి ఇబ్బంది రాకుండా మోడీ గారిని కలుపుకొని 3 పార్టీలు కలుపుకొని చేసుకుంటున్నారు కాబట్టి బాగుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఉన్నారు, వీళ్ళు ఎవరికి భయపడతలేదు, రోడ్డుకు వస్తున్నారు. వీళ్ళు చదువుకునే పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? పోసేదే ఉందండి, అది గవర్నమెంట్ దండి. ఇది రాజధానికి స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు అది భూమిని. అమరావతిలో పోసి ఏం చేస్తాడు ఆయన? అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి చేసినప్పుడు మనం కూడా ఏకీభవించాలి. అంతేగాని ఆయన పెద్ద సీనియర్ నాయకుడు, ఆయన ఇప్పుడు మన ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న మనిషి తెలివితేటల్లో. మరి ఆయనకి మనం చెప్పగలుగుతామా? మన తండ్రి పొజిషన్ లో ఉన్నాడు. మరి వీళ్ళ పిల్లల భవిష్యత్తు లేదు, ఉద్యోగాలు లేవు, వేరే స్టేట్లకు వెళ్ళి వాళ్ళు ట్యాక్సులు అన్ని వేరే స్టేట్లకు కడుతున్నారు. మన స్టేట్కి వచ్చే ఆదా ఏది? వాస్తవం ఏంటంటే మీ మీద కోపంతోనే మాట్లాడతాం కాదు, విధి విధానాల గురించి మనం మాట్లాడుకోవాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. నీకు కూడా ముందు భవిష్యత్తులో భవిష్యత్తు ఉంటది, నీకు రాదు అనేది నేను చెప్పలేని పరిస్థితి. రేపు నువ్వే రావచ్చు. దాన్ని రాజధానిని ఏకీభవించు. ఇది రాజధాని అనేది గుంటూరు విజయవాడ నడిబొడ్డులో ఉంది. నువ్వు ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ నీకు తిరుపతి ఎంత నుంచి రావాలి? నువ్వు తీసుకెళ్లి రాజధానిని అక్కడ పెడతానంటావు, లేదా ఇటు పోయి రాయలసీమ దగ్గర పెడతానంటావు. వాళ్ళందరూ అక్కడ వెళ్ళగలుగుతారా? ఆయనకి అవగాహన లోపమై ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి దానికి జిల్లాకు కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, కేంద్రానికి కానివ్వండి, హెడ్ క్వార్టర్ అనేది ఒకటి ఉంది. దాన్నే రాజధానిగా పిలవడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రభుత్వ యంత్రాంగం గాని మొత్తం టోటల్ వ్యవస్థ మొత్తం అక్కడి నుంచి పరిపాలన జరుగుతూ ఉంటది. ఆ మాత్రం అవగాహన లేని అతను మరి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎలా చేసాడో నాకు అర్థం కావట్లేదు. పాపం అధికారులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఇలాంటి పిచ్చి మెంటాలిటీ ఉన్నోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడి రాజధాని అవసరం లేదు, రాజ్యాంగంలో రాసి ఉందా అంటే ఆ మాత్రం అవగాహన లేని వ్యక్తిని నిజంగా ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పిచ్చేని పట్టింది ఇతనికి మావి గన్ను లేదంటే పెంట గన్ను ఏంటది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు పరిపాలించి అమరావతి రాజధానిగా అప్పుడు గతంలో బాగా వర్ధిల్లింది కాబట్టి, అది రాజ్యాలు ఏలారు కాబట్టి అమరావతి పేరు ప్రకటించడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయడం పోయి ఏదేదో మాట్లాడతాడు. అసలు అమరావతి ఇక్కడ వద్దంటాడు, అంతకుముందు 3 రాజధానులు అంటాడు, తర్వాత ఏమో చేతకాగా ఇవన్నీ చేస్తా ఉంటాడు అన్నమాట. అంతమించి ఇంకొక విషయం చెప్తున్నా నేను, అమరావతి చట్టబద్ధత కల్పించింది కాబట్టి కేంద్ర గవర్నమెంట్, అది ప్రభుత్వం ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి అతను గతంలో చేశాడు. చిన్న గీత పక్కన పెద్ద గీత డైవర్ట్, రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచన అన్నమాట. అతనికి ఇచ్చే సలహాదారులు ఎవరో గానీ నిజంగా అందరూ వస్తున్నారు, ఉమ్మేసి ఊతున్నారు అతని మొహం మీద. లోక కళ్యాణం కోసం మహర్షులు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు, రాక్షసులు ఏం చేసేవాళ్ళు, దాన్ని ఎలా చెడగొట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసేవాళ్ళు. చివరికి ఏం జరిగింది? ఏదైతే మంచి కోరుకుంటామో అదే విజయం సాధిస్తుంది. ఆ రకంగా ఇలాంటి ఎప్పుడు మంచి పని చేసినా ఇలాంటి రాక్షసులు పుడుతూనే ఉంటారు. నరకాసురుని చంపేసి ఎలాగైతే దీపావళి చేసుకున్నామో, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దించేసి అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించుకొని ఈ రోజున దీపావళి చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ. దాన్ని చాలా మేము ఆనందంగా భావిస్తున్నాం. అలాంటి వ్యక్తుల మాటలు పరిగణలో తీసుకోవడం కూడా టైం వేస్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏం మాట్లాడడం కూడా తెలియదు. ఆయనకి ఏంటంటే మతిస్థిమితం లేదు. అంతకుముందు ఏదో ఫారెన్ వెళ్ళి మందులు వాడేవాళ్ళు అన్నారు, మళ్ళీ ఇప్పుడు అధికారం పోగానే మతి భ్రమించి ఉంటది. కొద్దిగా ఆయన ఏదైనా మంచి మెంటల్ డాక్టర్ చూపించుకోవడం మంచిదని సందర్భంగా తెలియజేస్తాం. ఒక మంచి పరిపాలన దిశగా ఏదైనా ఒక మంచి నిర్ణయం దిశగా ఎవరైనా ముందుకు అడిగేస్తే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు ఎలా అయితే ప్రాణత్యాగం చేశారో, అలాగే తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి ఎంతో మంది విద్యార్థులు ప్రాణ బలికొన్నారు. అలాగే ఈ రోజున అమరావతి రాజధాని ప్రకటించడం
ఎంతో మంది రైతులు ఎన్నో కష్టాలు పాపం వాళ్ళని చూస్తే ఆడబిడ్డలను కూడా చూడకుండా జుట్టు పట్టుకుని నేలకి ఈడ్చుకెళ్లి కొట్టియాల మీ కేసులు పెట్టి వేధించి మీరు భూములు ఇవ్వద్దని చెప్పి మచిలీపట్నంలో పోర్ట్ డెవలప్ చేయట్లేదా, దాని భూసేకరణ జరగలేదా, కృష్ణపట్నం పోర్ట్ డెవలప్ చేయట్లేదా, భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేయట్లేదా, ఇక్కడ అనంతపురంలో కియా పెట్టలేదా, పోలవరం పూర్తి చేయట్లేదా? ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి రంగంలో ముందుకెళ్తుంది. కొత్తగా వీళ్ళేంటండి మావిగన్ను మచిలీపట్నం మామిడికాయపట్నం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వీళ్ళకే వాళ్ళ నాయకుడికే క్లారిటీ లేదు, ఇంక వీళ్ళకేం క్లారిటీ ఉంటది? రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి అండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అక్కడ రాజధాని సెంటర్ లో పెట్టడం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది? అమరావతి రాజధాని ఉండడం మన రాష్ట్రానికి చాలా మంచిది. దాని వల్ల ఏంటంటే మనకి స్థిరమైన రాజధాని ఉంటే అభివృద్ధి కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ విజయవాడ చుట్టుపక్కల అభివృద్ధి జరిగినట్టే విశాఖపట్నం కూడా ప్రభుత్వం కొంత ఫోకస్ పెట్టి దానికి డెవలప్మెంట్ ప్యారల్ గా చేస్తే ఇంకా ఇండస్ట్రియల్ గా సాఫ్ట్వేర్ పరంగా చాలా అవకాశం విశాఖ నగరానికి ఉంది. విజయవాడ కన్నా సాఫ్ట్వేర్ కి విశాఖలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ప్రభుత్వం ఎక్కువ చొరవ చూపి ఎక్కువ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చినట్టు మనకి కృషి చేస్తే మనకి ఆ రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుంది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతానికి జరుగుతుంది, విశాఖపట్నంకి జరుగుతుంది. సో బట్ అన్ని ఏరియాస్ డెవలప్ అవుతుంది. యూత్ కి చాలా మంచి అవకాశాలు దొరుకుతాయి విశాఖపట్నంలో. ఈ స్టీల్ ప్లాంట్ గానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, కాగ్నిజెంట్ గానీ, గూగుల్ గానీ వస్తే దొరుకుతాయి. చాలా మార్పు కనబడింది. ఇది చాలా మంచి ప్రభుత్వం, చాలా అభివృద్ధి దోహకమైన ప్రభుత్వం, ప్రజలకి చాలా ఉపయోగపడే ప్రభుత్వం. సో దీన్ని ప్రజలు కూడా ఆహ్వానిస్తారని కోరుకుంటారు. కూటమి రావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సంవత్సరాల నుంచి మనకి రాజధాని లేకపోవడం మన మేరలేక మనకి రాజధాని అనేది ఉంటే మనకి ఏంటంటే కొన్ని అసోసియేషన్ ఏవైనా మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా ఏవైనా కంపెనీ సైడ్ ఇలాంటివి రావడం వల్ల అదర్ స్టేట్ నుంచి కూడా ఇక్కడికి ఎంప్లాయ్మెంట్ కి వస్తారు. ఎంప్లాయ్మెంట్ వచ్చేటప్పుడు మన స్టేట్ కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఇన్కమ్ అనేది జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మన స్టేట్ అనేది డెవలప్ అవుతుంది. డెవలప్ అనేది మనం ఫస్ట్ కోరుకోవాలి. ఆ డెవలప్ ఉన్నప్పుడు మన అందరూ కూడా బాగుంటుంది. ఒక వ్యాపారం చేసామంటే మనకు ఒక 1 year ఇలాగ వెయిటింగ్ చేస్తాం. ఎందుకంటే దాంట్లో లాభాలైనా ఆశించాలంటే ముందు మనం పెట్టుబడి పెడతాం. పెట్టుబడి నుంచి దాన్ని డెవలప్ అంటే జనాలకి అందరికి అవేర్నెస్ చల్లాలి, వచ్చి కొనాలి, కొన్న తర్వాత అప్పుడు మన బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగే పొలిటికల్ గా అయినా సరే పెట్టిన వెంటనే అన్ని పథకాలు వచ్చేయాలి, అన్ని డెవలప్ అయిపోవాలని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. యూఎస్ తో పోల్చుకుంటే చాలా బెటర్ మార్పు ఉందండి. అది 100% చెప్తాను. ఎందుకంటే అది నానా అసలు ఎవరినైనా సరే మీకు తెలుస్తుంది, చూస్తున్నాం కూడా కాబట్టి. అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి మీరు ఎలా ఫీల్ అవుతుంది? నాకైతే యాక్చువల్ అమరావతిగా దాన్ని ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన వైజాగ్ ని ఐటీ వైజ్ డెవలప్ చేస్తాం. ఇక్కడ ఐటీ వస్తే ఇక్కడ జాబ్స్ వస్తాయి. ఇప్పుడు మాకు జాబ్స్ వల్ల మేము హైదరాబాద్, చెన్నై అటు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు జాబ్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి, మేము ఎక్కడికి వెళ్ళచ్చు, హోమ్ టౌన్ లో పేరెంట్స్ తో హ్యాపీగా ఉండొచ్చు. అన్ని విధాలుగా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. గూగుల్ వైజాగ్ తీసుకురావడం అనేది అది ఇంపాసిబుల్. అలాంటి తీసుకొచ్చి పెట్టడం అనేది అది ఇంకా చాలా పెద్ద విషయం. ఇంకా ఇలా అయినా డెవలప్ అయితే ఇంకా 5 years లో ఇంకా మనం వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు ఏంటి, ఆంధ్ర అంటే వేరే దగ్గరికి వెళ్ళి పని చేయాలి అన్న పాయింట్ లోనే అందరూ చూస్తున్నారు. ఇప్పుడు మనల్ని ఎవరు వేలెత్తి చూపించలేరు. నారా లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ గా, అతని పనితీరు అనేది ఎట్లా ఉంది? చాలా బాగుంది. పెద్ద పెద్ద కంపెనీస్ ని ఇక్కడ తీసుకొస్తున్నారు కాబట్టి మనకంటూ ఒక వాల్యూ అనేది చాలా పెరిగింది. నార్మల్ గా వైజాగ్ అంటేనే ఇప్పుడు అందరికి ఒక చాలా హైలో ఉంది. క్లీన్లీ వైజ్ గానీ, జీవీఎంసీ అసలు ఏ వైజ్ అయినా ఇప్పుడు వైజాగ్ అనేది సూపర్ హైగా ఉంది. ఇప్పుడు ఇంకా ఐటీ కూడా వస్తే మనల్ని ఎవరు ఆపలేరు. ఈ గవర్నమెంట్ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఎప్పటి నుంచి గవర్నమెంట్ అంటే చాలా నమ్మకం, చాలా హ్యాపీ. అమరావతి రాజధాని రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ పిచ్చి జగన్ దాన్ని నాశనం చేయడానికి ఇంతకు ముందు 3 రాజధానులను పెట్టి 3 రాజధానులు ఎక్కడా కూడా ఇది వెళ్ళి ఉండదే లేదు, ఎక్కడా ఉండి చేసింది కాదు. ఏ ఒక్క రాజధానిని కూడా అభివృద్ధి చేయాల. దీన్ని ఇక్కడి నుంచి బయలుదేరితే రాజధానిలోకి వెళ్ళాలంటే ఇంటికా నుంచి అక్కడికి 3 kilometers ఉంటది. 3 kilometers హెలికాప్టర్ వేసుకొని వెళ్ళేవాడు. ఆయన 3 రాజధానులు అంటాడు. వైజాగ్, అమరావతి, అట్నే కర్నూలు అలా పెట్టాలనే ఉద్దేశంతో చేస్తాడు. ఏది కూడా చేయలే. కానీ ఇప్పుడు ఈ రాజధాని అమరావతి అనేది దేవతల రాజధాని. ఆయన మాటని ఏ ఒక్కళ్ళు కూడా పరిగణలో తీసుకోరు. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, దోపిడీదారు కాబట్టి ఆయన చేసే వికృత శాస్త్రాన్ని ఎవరో నమ్మక అతని పరిస్థితి అలా తీసుకొచ్చారు. రేపు రాబోయే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా రాకుండా చేసుకుంటున్నాడు. ఆ 11 కూడా రావు. రాష్ట్ర రాజధాని అమరావతి రావటం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక శుభ సందర్భంగా ఒక ఆనందకరమైన విషయం. ఉచిత రాజధానిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో రాజధాని లేని ప్రాంతంగా కాకుండా ఒక శాశ్వత రాజధాని అమరావతిగా ఉండటం ఆనందంగా ఉంది. కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట మొదటిదాకా 3 రాజధానులు అన్నారు.
ఇప్పుడేమో మావిగన్ అంటున్నాడు. దాని మీద మీరేమంటారు? తిక్కలోడు తిరణాలకు వెళ్తే కిందకి మీదకి వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 14-19 మధ్యలో ఆ రోజు శాసనసభలో అసెంబ్లీలో అమరావతిని స్వాగతిస్తున్నాను, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలి, దాన్ని నేను స్వాగతిస్తున్నాను అని చెప్పి మాట్లాడిన వ్యక్తి 19లో అధికారంలోకి వచ్చాక అధికారంలో రాకపోయే ముందు ప్రతిపక్షంలో ఉండి నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుంది, నా పూర్తి మద్దతు అమరావతికేనని చెప్పి గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. గతంలో ఉన్న అమరావతిని శాసన రాజధాని, విశాఖ ఆర్థిక రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు. మనం ఉన్న ప్రాంతంలో ఆల్రెడీ తన మావిగన్ చెప్పిన ప్రాంతంలోనే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోనే CRDA పరిధిలోనే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ 3 ఉన్నాయి. ఇంకా ఆయన కొత్తగా ఏర్పాటు చేయడానికి కొత్తగా చెప్పడానికి ఏముంది? ఒక పక్కన కృష్ణానది కొరతలు వస్తున్నాయి, అమరావతికి ఏదో ఇదైపోతుందని చెప్పి మాట్లాడతాడు. మరి సముద్రం ప్రాంతంలో ఉన్నటువంటి మచిలీపట్నాన్ని నేను ఎట్లా ప్రతిపాదిస్తాడు అక్కడ? ఎందుకంటే రక్షణ పరంగా చూస్తే ఎక్కడా కూడా సముద్రం ఒడ్డున ఉన్న ప్రాంతాలు సేఫ్ కాదనేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు కూడా చెప్తా ఉన్నారు. మరి సముద్ర తీర ప్రాంతాన్ని మరి జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంగా ఎలా ఎంచుకుంటున్నాడో ఆ తెక్కలోడికే తెలియాలని విషయం. అంటే అతనికి స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడు అట్లా ఇస్తున్నారు. అతను ఒక పార్టీకి అధ్యక్షుడు, ఏ ప్రాంతం ఏ హద్దులు ఉన్నాయి సరిగ్గా చెప్పాలని జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రాంతం హద్దులు ఉన్నాయి, ఏ హద్దులు కూడా తెలుసో లేదో కూడా తెలియదు, 13 జిల్లాల హద్దులు ఎటువంటివో కూడా తెలియదు. సార్ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎలా ఫీల్ అవుతారు? త్రిమూర్తులైన చంద్రబాబు నాయుడు గారికి, పార్టీకి అండదండలుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, త్రిమూర్తులుగా ఉండి రాజ్యాన్ని ఏలుతున్న మహానుభావులు ముగ్గురికి పాదాభివందనం. మన రాష్ట్ర అమరావతిని జీవో తీసుకొచ్చిన రాష్ట్రపతి ముర్ము మేడం గారికి, అందరికీ కూటమి ప్రభుత్వానికి ఎంతో అండదండలుగా ఉన్న రాజధాని నిర్మాణానికి కృషి చేసిన అపర భగీరథుడు, అపర కృషివలుడు, రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడికి నా కృతజ్ఞతలు. జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అవసరం లేదంటున్నాడు. గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు ఏమొచ్చి రాజధాని అవసరం లేదంటున్నాడు, మావిగన్లు అంటున్నాడు. ఆయన గురించి నేను చెప్పలేను. నేను ఒక మంచి మనిషిగా మన రాష్ట్రం అభివృద్ధి చాలా అత్యవసరం కాబట్టి అమరావతి ఉండటం చాలా మంచిది. గూగుల్ డేటాని ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా తెచ్చారో తెలియదు కానీ అతను మేధస్సుకి మాత్రమే పాదాభివందనం నిజంగానే. ఎందుకంటే గూగుల్ డేటా అనేది ప్రపంచంలో ఒక దిగ్గజ సంస్థ. అలాంటి సంస్థలు ఒప్పించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారంటే 1,00,000 పైన ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహానుభావుడికి నా ధన్యవాదాలు. మహానుభావుడు ముగ్గురు త్రిమూర్తుల్లా ఇంకో 15 ఏళ్ళు వేయాలని కోరుతున్నాను. మేడం గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మనకి రాజధాని రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. పిల్లలు ఇంతకు ముందు మన ఏపీ రాజధాని ఏంటి అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. ఏం చెప్పాలా అని క్వశ్చన్ మార్క్ తో ఉండేవాళ్ళు. ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అమరావతి అని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు విశాఖపట్నంలోని గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ చేశారు, కాగ్నిజెంట్, IT డెవలప్మెంట్, ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా? ఈ రిసోర్సెస్ అన్ని వస్తేనే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళన్నా, మా జనరేషన్ మేము బాధపడినా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళన్నా హ్యాపీగా ఫీల్ అవుతారు. తగ్గ ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి, వాళ్ళు లైఫ్ లో సెటిల్మెంట్ ఉంటుంది. ప్యూర్ సాటిస్ఫై. ఎడ్యుకేషన్ సిస్టమ్ వరకు అయితే బానే ఉంది. జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు, మావిగన్ అంటున్నాడు. ఇవన్నీ ప్రజలు ఏ విధంగా అది ఎలా కుదురుతుందండి? ఆయన హయాంలో అందరం సఫర్ అయిన వాళ్ళు, మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ సఫర్ అయిపోయారు. ఇప్పుడైతే పర్వాలేదు, బెటర్.